Hello Mamas, this is your YouTuber Bagman0770. సో అంటే ఇటెందుకు చూపిస్తానంటే సిల్వర్ ప్లేట్ వచ్చింది ఎప్పుడో, కానీ గోల్డ్ ప్లేట్ ఇంకా రాలేదు. 1 మిలియన్కి తీసుకెళ్ళండి. 10 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యి 8 lakhs అయ్యారు ఇప్పటిదాకా, ఇంకా ఒక 2 lakhs అవ్వాలి. సో టాపిక్స్లోకి వెళ్తే మీకు నేను క్రేజీ ఫ్యాక్ట్స్ అబౌట్ ఫ్యూ కంట్రీస్ అని చెప్తాను. బట్ ఈ వీడియోలో క్రేజీ ఫ్యాక్ట్స్ అబౌట్ ఈవీ కార్స్, ఎలక్ట్రికల్ కార్స్లో ఉన్న క్రేజీ ఫ్యాక్ట్స్ చెప్తాను, అవి వినండి. సో వచ్చేసి బెస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ కార్స్లోకి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. ఎలక్ట్రికల్ కార్ అనేది ఎమిషన్స్ చేయదు, అంటే గ్యాస్ని కానీ కార్బన్ డైఆక్సైడ్ని కానీ ఇవి ఎమిషన్ చేయదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వెహికల్స్ ఎమిషన్ చేస్తున్నట్టుగా ఇది ఎమిషన్ చేయదు అనమాట. కానీ క్రేజియస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇందులో లిమిటెడ్ డ్రైవింగ్ రేంజ్ ఉంటుంది. పెట్రోల్ కార్స్, డీజిల్ కార్స్, గ్యాస్ కార్స్ ఫిల్ చేసామా, ట్యాంక్ ఎంటీ ఏదో కొట్టామా, మధ్యలో ఎక్కడన్నా పెట్రోల్ బంక్ వేస్తే టక్కన 5 నిమిషాలు అయ్యాం, గన్ను పెట్టాం, పెట్రోల్ కొట్టుకున్నాం, వెళ్ళిపోయాం, మళ్ళీ కొట్టు, అలా ఉంటుంది. కానీ ఎలక్ట్రికల్ కార్స్లో అలా కాదు, లిమిటెడ్ రేంజ్ వస్తుంది. ఒక ఫుల్ ఛార్జ్కి ఇంత లిమిటెడ్ రేంజ్ అని వస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫుల్ ట్యాంక్కి ఎంత రేంజ్ అలా ఉంటుందో లిమిటెడ్ రేంజ్ దీనికి అలాగే ఉంటుంది. ఇంత ఫుల్ ఛార్జ్కి ఇంత రేంజ్ అని. కానీ ఆ రేంజ్ అయిపోయిన తర్వాత ఆగి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ ఛార్జెస్ అనేవి మనకి అన్ని చోట్ల అవైలబిలిటీ లేవు. సో దిస్ ఈజ్ ద క్రేజియస్ట్ ఫ్యాక్ట్. ఇండియాలో ఎలక్ట్రికల్ కార్స్ లాంచ్ అయినాయి, ఎలక్ట్రికల్ కార్స్ రన్ అవుతున్నాయి, కానీ ఛార్జింగ్ పాయింట్స్ అనేవి అన్ని చోట్ల అవైలబిలిటీ లేవు. సో ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పెట్టలేదు అనమాట. అదే పెట్రోల్, డీజిల్, గ్యాస్లు అయితే బాదుడు గట్టిగా మిగిలింది గవర్నమెంట్కి కూడా. సో అందుకే గవర్నమెంట్ ఇంకా ఛార్జర్స్ని ఎక్కువ సపోర్ట్ చేయలేదు, ఛార్జింగ్ స్టేషన్స్ని సపోర్ట్ చేయలేదు. ఎక్కడన్నా ఆగి మనం ఒక 1 hour or 2 hours స్పేర్ చేసి ఛార్జ్ చేసుకోవాలి కార్ని. సో ఇది మైనస్. కానీ ఎన్విరాన్మెంటల్గా చాలా ప్లస్. ఆక్సిజన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గుతాయి కాబట్టి ఎన్విరాన్మెంటల్గా ప్లస్ అయ్యేది. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్ట్ చాలా తక్కువ, ఎందుకంటే మెయింటెనెన్స్ ఉండదు, ఇంజన్ ఆయిల్ ఉండదు, ఇంజన్ ఆయిల్ ఉండదు, సర్వీసెస్ ఉండవు పెద్దగా. సో ఫ్యూయల్ కార్స్కి అయితే మనకి ఎవ్రీ 10,000 kilometers తీసుకెళ్ళి సర్వీస్ చేస్తే అక్కడ 10,000 బాదుతాడు అనమాట. సో వీటికి అలా ఉండదు అనమాట. వీటికి మెయింటెనెన్స్ కాస్ట్ 0. జస్ట్ బ్రేక్ ఆయిల్ ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి పోసుకోవడానికి మార్చుకునేది. నెక్స్ట్ అంతే, వాషర్ లిక్విడ్ ఉంటుంది, కూలెంట్ కూడా ఉండదు. ఇంజన్ హీట్ ఎక్కదు కాబట్టి, మోటార్ హీట్ ఎక్కదు కాబట్టి కూలెంట్ ఉండదు. సో లోవర్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ అయిపోతుంది. అంటే మన ఛార్జింగ్ కాస్టే పడుద్ది, అంటే ఫ్యూయల్ కాస్టే పడుద్ది, మెయింటెనెన్స్ ఉండదు. కానీ క్రేజియస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇందులో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లెస్. చెప్పాను కదా, ఛార్జింగ్ అన్ని చోట్ల లేదు. నెక్స్ట్ స్మూత్ అండ్ క్వైట్ పర్ఫార్మెన్స్. ఎలక్ట్రికల్ కార్స్ చాలా స్మూత్గా వెళ్తాయి అనమాట. మనకి ఒక టైర్ నాయిస్ తప్ప ఇంకో నాయిస్ వినపడదు ఆ కార్లో వెళ్తుంటే. నేను ట్రావెల్ చేశాను, టైర్ నాయిస్ తప్ప ఇంకో కార్ వినపడదు, ఇంకో నాయిస్ వినపడదు మనకి ఆ కార్లో. అదే ఇంజన్ కార్స్లో, గ్యాస్ కార్స్లో వెళ్తే మనకి ఇంజన్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. ఇట్లా అలా కాదు, ఓన్లీ టైర్ నాయిసే వస్తుంది మనకి. ఆ రోడ్డు మీద టైర్ రొటేట్ అవుతున్న నాయిసే వినపడుతుంది, ఇంకేం వినపడదు. పాటలు పెట్టుకుంటే పాటలు వినపడతాయి, అది. సో స్మూత్ అండ్ క్వైట్ కంఫర్ట్ ఉంటుంది రన్నింగ్. కానీ ఇక్కడ క్రేజియస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే అంత స్మూత్ అండ్ కంఫర్ట్ కోసం మనం బడ్జెట్, అంటే ఇనీషియల్ బడ్జెట్, ఇప్పుడు మనకి పెట్రోల్ కార్స్, ఫ్యూయల్ కార్స్ ఒక 10 lakhsలో వచ్చేస్తాయి బేసిక్, ఆర్ 15 lakhs to 20 lakhs పెట్టుకుంటే టాప్ ఎండ్ వచ్చేస్తాయి. మిడిల్లో హై అండ్ ఫార్చునర్లు కావాలంటే రావులే, అది వేరే విషయం. కానీ ఎలక్ట్రికల్ కార్ స్టార్టింగ్ కాస్టే, అంటే ఒక మినిమం రేంజ్, ఒక 500 రేంజ్ ఇచ్చే స్టార్టింగ్ కార్ కాస్ట్, 400+ రేంజ్ ఇచ్చే స్టార్టింగ్ కార్ కాస్టే 30 lakhs అబౌవ్ ఉంటుంది. సో ఇది క్రేజియస్ట్ ఫ్యాక్ట్. స్మూత్ అండ్ కంఫర్ట్ రైడ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉండదు, ఫ్యూయల్ కాస్ట్ తగ్గుద్ది, కానీ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కువ, ఒక 10 lakhs ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ గవర్నమెంట్ ఇందులో క్రేజీ ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ట్యాక్స్ ఫ్రీ ఇస్తుంది, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తుంది అనమాట ఎలక్ట్రికల్ కార్స్కి. లైఫ్ ట్యాక్స్ ఏమి ఉండవు కాబట్టి, ఎమిషన్స్ ఉండవు కాబట్టి
ఎంకరేజ్ చేయడానికి ఫ్రీ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. కానీ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే ఆ బ్యాటరీని డిస్పోజ్ చేయడం కానీ రీసైక్లింగ్ చేయటం అనేది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్కి ఒక ఛాలెంజ్ అనమాట. అది అడ్వాన్స్ ఇన్ బ్యాటరీ టెక్నాలజీ అండ్ రీసైక్లింగ్ మెథడ్ ఆర్ అడ్రస్సింగ్ దీస్ ఇష్యూస్. మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవన్నీ తగ్గుతున్నాయి, కానీ ఆ బ్యాటరీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దాన్ని డిశ్చార్జ్ చేయడం పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి. ఎలక్ట్రికల్ కార్స్లో కోల్డ్ అండ్ కోల్డ్ వెదర్ ఆర్ సమ్మర్ అంటే వింటర్ ఆర్ ఎల్స్ సమ్మర్లో, లేదంటే మనం బయట పార్క్ చేసాం, మనకు పార్కింగ్ లేదు, బయట పెట్టేసాం, దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. విచ్ మే లీడ్స్ టు రెడ్యూస్ రేంజ్ అండ్ పర్ఫార్మెన్స్ అండర్ సర్టెన్ కండిషన్స్. ఇది పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్, డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఇష్యూస్ అవుతుంది, రేంజ్ తగ్గిపోతుంది, బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోయిందంటే, ఎఫిషియన్సీ తగ్గిపోయిందంటే సరిగ్గా వర్క్ అవ్వదు కదా. సో ఎలక్ట్రికల్ కార్స్ బెస్టా లేదంటే ఇంజన్ కార్స్ బెస్టా? వాట్స్ యువర్ చాయిస్? కామెంట్ చేయండి. ఓకే, అండ్ సో క్రేజియస్ట్ ఫ్యాక్ట్స్ ఈవీ కార్ గురించి చెప్పేశాను. మీకు మాట ఇచ్చినట్టుగానే క్రేజియస్ట్ ఫ్యాక్ట్స్ కొన్ని కంట్రీస్ గురించి వచ్చేసి ఏంటంటే బ్రెజిల్. మీ అందరికీ తెలుసు, బ్రెజిల్లో 20% ఆఫ్ ద రైన్ ఫారెస్ట్ ఉంటుంది బ్రెజిల్ కంట్రీలో. ఆ 20% ఆఫ్ ద రైన్ ఫారెస్ట్ ఈ భూమండలానికి సరిపడా ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుందంట, తెలుసా? అంటే ఈ భూమండలంలో ఎక్కువ శాతం ఆక్సిజన్ అక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతుందంట, తెలుసా మీకు? సో ఈ ఎర్త్ సర్వే అవ్వడానికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది బ్రెజిల్ కంట్రీలో ఉన్న రైన్ ఫారెస్ట్. అలాగే ఇంకో కంట్రీ కూడా ఉంది, ఆ కంట్రీ గురించి వచ్చేసి వాటగాన్ సిటీలో మనిషి పుట్టడం అనేది జరగలేదన్నమాట. ఎందుకంటే మెటర్నిటీ వార్డే ఉంటుందంట హాస్పిటల్స్లో. ఓ మై గాడ్. సో అక్కడికి వెళ్ళి ఎవరన్నా డెలివరీ చేసుకుందాం అనుకోకుండా వాటగాన్ సిటీలో మెటర్నిటీ వార్డ్ ఉండదంట హాస్పిటల్లో. ఏ హాస్పిటల్ చూసినా మెటర్నిటీ వార్డ్ అనేది ఉండదంట. వావ్. సో అక్కడ వాళ్ళందరూ ఎక్కడో పుట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయి ఉంటారు అయితే, లేదంటే అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి డెలివరీ చేయించుకొని వచ్చి ఉండొచ్చు మేబీ. వాటగాన్ సిటీలో ఒక్క హాస్పిటల్లో కూడా మెటర్నిటీ వార్డ్ లేదంట. దిస్ ఇస్ ద క్రేజియస్ట్ ఫ్యాక్ట్ అబౌట్ వాటగాన్ సిటీ. అలాగే ఇండియాకి వచ్చేసరికి, ఇండియాలో మీకు తెలుసో తెలీదు, మీకు వీళ్ళు ఎంతమందికి తెలుసు, ఇండియాలో ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. వాటర్లో ఫ్లోట్ అయ్యే పోస్ట్ ఆఫీస్ ఉందంట ఇండియాలో, తెలుసా మీకు? అండ్ అలాగే ఇండియాలో పూర్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుందంట. ఆ విలేజ్లో డోర్స్ ఉండవంట. దేవుడు దొంగల నుంచి వాళ్ళని సంరక్షిస్తాడని అక్కడ వాళ్ళు నమ్మకం అనమాట. అక్కడ డోర్స్ ఉండవంట హౌసెస్కి ఆ విలేజ్లో. అండ్ ఇండియాలో క్రేజియస్ట్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తా. వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాదరింగ్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇండియాలోనే జరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాదరింగ్, ఈ భూమండలం మీద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ క్రౌడ్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇండియాలోనే జరిగింది. దట్ ఈస్ కుంభమేళా. కుంభమేళాలో జరిగింది. అలాగే కుంభమేళాలో పూసలు అమ్ముకునేదాన్ని ఫేమస్ చేశారు మోనాలిసాని. అంతేనా, మరి ఇండియన్స్ మామూలు కాదులే. ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికన్నా తీసుకొస్తారు. క్రేజీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ టాపిక్స్ ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే, నేను చెప్పే టాపిక్స్ ఇంకా దేని గురించి అన్నా మాట్లాడితే బాగుండు అనిపిస్తే, దేని గురించో అనేది, ఆ టాపిక్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కింద. సో మీరు కామెంట్ చేసి చూసి ఆ టాపిక్స్ గురించి రీసెర్చ్ చేసి మీతో డిస్కషన్ చేస్తాను, నాలెడ్జ్ షేర్ చేస్తాను. చలో బాయ్. క్రేజియస్ థింగ్స్ కూడా షేర్ చేస్తాను.